నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలు మరియు వాటి యొక్క వివరణాత్మకమైనటువంటి కథనాలు, అలాగే విశ్లేషకులతో వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ఇక ఈనాడు దినపత్రికలో మరో 2 ట్రిపుల్ ఐటీలు బాసర ఆర్జీయూకేటీ అనుబంధంగా ప్రాంగణాల ఏర్పాటుకు సన్నాహాలు, ఇంజనీరింగ్తో పాటు మళ్ళీ డిసిప్లినరీ కోర్సులు అంటూ ప్రధానాంశాలుగా ప్రచురించింది. ఇక వైభవపేతంగా అంకురార్పణ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం, తిరుమల క్షేత్రం పుష్పోభితం అంటూ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆధ్యాత్మిక సౌరవం, గత 5 ఏళ్లలో సనాతన ధర్మంపై దాడి, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు, నా ప్రాణాలు ఒడ్డైనా దాన్ని కాపాడుతాను, కల్తీ నెయ్యి కాదు, తిరుమలలో అంతకు మించిన ఘోరాలు జరిగాయి, అవన్నీ కోర్టులు తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ నిన్న వ్యాఖ్యానించినటువంటి అంశాలని ప్రధాన అంశాలుగా ఈనాడులో బ్యానర్ ఐటమ్గా ప్రచురితం చేయడం జరిగింది. ఇక వైకాపా విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం ఈనాడులో ప్రధానాంశాలుగా ప్రచురించింది. అన్నీ వారే చేయించారు, గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి వ్యాఖ్యానించినటువంటి అంశాలు. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలే పాటించా, నేనేం చెప్పగలనో చెప్పా, ఇంతకు మించి ఏమీ అడగొద్దు. తొలి రోజు ఏసీబీ విచారణలో గనుల మాజీ ఎండీ వెంకటరెడ్డి వ్యాఖ్యానించినటువంటి అంశాలని ప్రధానాంశాలుగా ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, అడ్డు చెప్పడం అసాధ్యం, నేను చెప్పినా ఆగే పరిస్థితి లేదు, వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిందే, నాడు ఐపీఎస్ ఐఏఎస్లు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి అంశాలను అయితే మాత్రం ఆంధ్రజ్యోతిలో ప్రధాన అంశంగా ప్రచురించారు. అలాగే మా ఎమ్మెల్యే పిలిస్తే రారా, వైసీపీ ఎమ్మెల్యే ఉరూపాక్షి తమ్ముడి వీరంగం, రెవెన్యూ గ్రీన్ ఇన్ఫ్రా ఆఫీసులపై దాడులు, సిబ్బందిగా తమ వారిని నియమించలేదన్న ఆగ్రహంతో 5 వాహనాల్లో వచ్చి విధ్వంసం, కర్నూలు జిల్లాలోని 3 మండలాల్లో కార్యాలయాలపై వరుస దాడులు. ఇక సనాతన ధర్మంపై దాడిని సహించం, శ్రీవారి లడ్డు అపవిత్రం, చిన్న విషయం కాదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి నిన్న వారాహి సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం ఆంధ్రజ్యోతి కూడా ప్రధానాంశంగా ప్రచురించింది. ఇక నేనేం చెప్పినా ఆగే పరిస్థితి లేదు, వాళ్ళు చెప్పినట్లే చేయాల్సి వచ్చింది, నాడు ఐఏఎస్ ఐపీఎస్లకే దిక్కు లేదు, ఇసుక పాలసీలను నేను చేయలేదు, కర్త అంతా వాళ్లే, ఫోన్ వస్తే సంతకం పెట్టాల్సిందే, చేతి రాత వేబిల్లు పెద్దల పనే, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఏసీబీ కస్టడీలో గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి వ్యాఖ్యానించినటువంటి అంశాలను అయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానాంశాలుగా ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, సురేఖపై టాలీవుడ్ ఆగ్రహం, మంత్రి నాగార్జున పరువు నష్టం దావా అంశాన్ని ప్రధానాంశంగా ప్రచురించింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలని వినతి, పలు చోట్ల కొండా సురేఖ దిష్టిబొమ్మల దహనం, నీచ స్థాయికి దిగజారటం సిగ్గుచేటు అంటూ ప్రధానమైనటువంటి అంశాలను అయితే నమస్తే తెలంగాణలో ప్రచురించింది. ఇక సాక్షి విషయానికి వస్తే, దగా పడ్డ రైతన్న, కూటమి నేతల అవమానాలు, అలాగే చిత్కారాలు, హామీలు అటకెక్కించి దారుణంగా వంచిన చంద్రబాబు అంటూ మరో అంశాన్ని ప్రస్తావించింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అంటే దాదాపు అధికారంలోకి వచ్చి 4 నెలలైనా ఎలాంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి చంద్రబాబుపై ఆరోపణలు ప్రధానాంశాలుగా ప్రచురించింది. ఇక బాబు మోసాలపై ప్రజాగ్రహం, పార్టీ నేతలు జడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్ జగన్ వ్యాఖ్యానించినటువంటి అంశాలను అయితే మాత్రం సాక్షిలో ప్రచురించారు. తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోనూ చర్చ మొదలైంది, కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా వార్షిక బడ్జెట్ లేదు, పథకాలకు కేటాయింపులపై నిలదీస్తారనే భయంతోనే ఓటాన్ అకౌంట్తో చంద్రబాబు కాలయాపన, సూపర్ 6 హామీల అమల్లో విఫలం, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం, ప్రతిదీ స్కామే, కేసులకు మనం భయపడాల్సిన అవసరమే లేదు, ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం, మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే అంటూ జగన్ వ్యాఖ్యానించినటువంటి అంశాలను అయితే మాత్రం సాక్షిలో ఎక్కువగా హైలైట్ చేసి చూపించారు.
మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే అజార్కు తాజాగా సామాన్లు హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవినీతి జరిగింది అన్నటువంటి ఆరోపణలు రావడంతో ఆయనపై అయితే మాత్రం విచారణకు ఆదేశించారు. ఇక క్రికెట్ సంఘం హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సామాన్లు జారీ చేసింది. అజార్ హెచ్సిఏ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అంటే 2020-23 మధ్య కాలంలో 20 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మధ్యంతర ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా గత ఏడాది హెచ్సిఏ సీఈఓ సునీల్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తెలిసింది. ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద అజార్కు సామాన్లు ఇచ్చింది. అయితే అజారుద్దీన్ అయితే మాత్రం నాకు కొంత సమయం కావాలని చెప్పేసి అడగటంతో సమయం ఇచ్చినట్లు తెలుస్తుంది. విచారణకు హాజరు కావాలని ఇచ్చినటువంటి మేరకు. ఇక మరో అంశాన్ని ఆంధ్రజ్యోతిలో మనం చూస్తున్నాం. ఇక 1,00,000 కోట్ల వ్యవసాయం 2 సాగు పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను అయితే మాత్రం ఈ అంశాలను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతిలో. అలాగే క్యాబినెట్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం, ఆహార భద్రతా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకం నిర్ణయం తీసుకుంది. 1,00,000 కోట్లకు పైగా వ్యయంతో 2 వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం క్యాబినెట్ సమావేశమైంది. ఇందులో ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, అలాగే కృషోన్నతి యోజన ఈ పథకాలకైతే మాత్రం కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. కేంద్ర వ్యవసాయ శాఖ కింద అమలవుతున్న దాదాపు 18 పథకాలను అయితే మాత్రం హేతుబద్ధీకరించాలని చెప్పేసి కేంద్ర తీసుకున్నటువంటి అంశాలను అయితే మాత్రం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించినటువంటి అంశాలను అయితే ప్రధాన అంశాలుగా ప్రచురించింది.